ఒక్కడు చేసిన తప్పు కారణంగా దాదాపు 200 మందికి క్యాన్సర్ ముప్పు ఏర్పడింది. తనలో ఉన్న లోపం గుర్తించకుండా వీర్యదానం చేసిన ఆ వ్యక్తి బాగానే ఉన్నా పుట్టిన పిల్లలలో మాత్రం క్యాన్సర్ సోకి ఇప్పటికే పదుల సంఖ్యలో పిల్లలు చనిపోయారు. ఆ తల్లులకు కూడా క్యాన్సర్ ముప్పు ఏర్పడటం విషాదం అంటున్నారు. ఈ దారుణం యూకేలో చోటు చేసుకుంది. ఇంతమందికి క్యాన్సర్ అంటించిన ఆ వ్యక్తిలో మాత్రం ఎలాంటి లోపం బయటపడకపోవటం ఆశ్చర్యకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఆ ఒక్కడు చేసిన తప్పు కారణంగా దాదాపు 200 మందికి క్యాన్సర్ ముప్పు ఏర్పడింది. తనలో ఉన్న లోపం గుర్తించకుండా వీర్యదానం చేసిన ఆ వ్యక్తి బాగానే ఉన్నా పుట్టిన పిల్లల్లో మాత్రం క్యాన్సర్ సోకి ఇప్పటికే పదుల సంఖ్యలో పిల్లలు మృత్యువాత పడ్డారు. ఆ తల్లులకు కూడా క్యాన్సర్ ముప్పు ఏర్పడటం విషాదం అంటున్నారు వైద్యులు. ఈ దారుణం యూకేలో చోటు చేసుకుంది. ఇంతమందికి క్యాన్సర్ అంటించిన ఆ వ్యక్తిలో మాత్రం ఎలాంటి లోపం బయటపడకపోవడం ఆశ్చర్యకరం అంటున్నారు వైద్య నిపుణులు. యూకేకి చెందిన ఒక వీర్యదాత వీర్యంతో పుట్టిన 14 దేశాల్లోని 197 మందికి క్యాన్సర్ ముప్పు ఏర్పడటం సంచలనం సృష్టిస్తోంది. పూర్తి స్థాయిలో పరీక్షలు చేయకుండా వీర్యం ఉపయోగించినందుకు గత 17 సంవత్సరాలుగా ఈ ఘోరం జరుగుతూనే ఉంది. ఆ వ్యక్తిలో క్యాన్సర్ ప్రమాదాన్ని తీవ్రంగా పెంచే జన్యు మ్యూటేషన్ ఉంది. అయితే ఈ విషయం తెలియకుండా వీర్యాన్ని దానం చేసి యూరప్లో 197 మంది పిల్లలకు తండ్రైనట్టు పరిశోధనలో తేలింది. అలా పుట్టిన పిల్లల్లో కొందరు ఇప్పటికే మరణించారు. ఈ మ్యూటేషన్ను వారసత్వంగా పొందిన వారిలో కొద్దిమంది మాత్రమే తమ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోగలరు. ఆ వ్యక్తి తన వీర్యాన్ని యూకే క్లినిక్లలో విక్రయించలేదు. కానీ డెన్మార్క్లోని కొన్ని ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ చికిత్స తీసుకున్న బ్రిటిష్ కుటుంబాలు ఆ దాత వీర్యాన్ని ఉపయోగించుకున్నాయి. బాధిత కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలుపుతున్నామని, కొన్ని దేశాల్లో ఈ వీర్యం వల్ల చాలామంది పిల్లలు పుట్టారని వీర్యాన్ని అమ్మే డెన్మార్క్కు చెందిన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ తెలిపింది. ఆ వ్యక్తి గత 17 ఏళ్లుగా వీర్యదానం చేస్తున్నాడని తేలింది. 2005లో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆ గుర్తు తెలియని వ్యక్తి వీర్యాన్ని దానం చేశాడు. ఆ వీర్యాన్ని మహిళలు ఉపయోగించుకుంటున్నారు. దాతలకు నిర్వహించే పరీక్షల్లో తాను ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. అయితే తన కణాల్లోని కొన్నింటిలో DNA ఆయన పుట్టకముందే మ్యూటేట్ అయ్యింది. TP53 జన్యును అది డ్యామేజ్ చేసింది. నిజానికి శరీర కణాలు క్యాన్సర్ బారిన పడకుండా నిరోధించడంలో TP53 జన్యుది కీలక పాత్రగా ఉంటుంది. దాత శరీరంలోని చాలా భాగంలో TP53 ప్రమాదకరంగా లేదు. కానీ వీర్యంలో 23% మాత్రం భిన్నంగా ఉంది. ప్రభావితమైన వీర్యం కారణంగా ఎవరైనా పుడితే వారి శరీరంలోని ప్రతి కణం మ్యూటేషన్ అవుతుంది. దీనిని లీఫ్రోమనీ సిండ్రమ్ అని పిలుస్తారు. క్యాన్సర్ బారిన పడడానికి 90% అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి చిన్న వయసులోనే ఈ ప్రమాదం ఉంటుంది. అమ్మాయిలకు తర్వాతి దశలో రొమ్ము క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఆ పిల్లలకు నిరంతరం పరీక్షలు తప్పనిసరి. అందుకే ఇది భయంకరమైన విషయమని లండన్లోని క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు చెబుతున్నారు. ఒక కుటుంబానికి ఇది చాలా పెద్ద సమస్య. క్యాన్సర్తో జీవించడం భరించలేని బాధగా ఉంటుంది. ఏటా శరీరానికి, మెదడుకు MRI స్కాన్లు అవసరం. పొత్తి కడుపులో ట్యూమర్లను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించాలి. క్యాన్సర్ సోకే ప్రమాదాన్ని నివారించుకునేందుకు మహిళలు రొమ్ములు తొలగించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ అజ్ఞాత వీర్యదాత గాని తన కుటుంబ సభ్యులు గాని ఎన్నడూ అనారోగ్యం బారిన పడినట్టుగా రికార్డులు లేవు. నిజానికి జన్యుపరమైన పరీక్షల్లో మ్యూటేషన్ను ముందే గుర్తించడం సాధ్యం కాదు. తన వీర్యంతో ప్రమాదముందని గుర్తించిన వెంటనే ఆ దాత నుంచి వీర్యం సేకరించడం నిలిపివేశారు. వీర్యదానం వల్ల జన్మించిన పిల్లల్లో క్యాన్సర్ గుర్తించిన డాక్టర్లు ఈ ఏడాది యూరోపియన్ సొసైటీ హ్యూమన్ జెనెటిక్స్లో ఆందోళన వ్యక్తం చేశారు. 67 మంది పిల్లల్లో 23 మందికి వేరియంట్ ఉన్నట్టు వారు రిపోర్ట్ చేశారు. 10 మందికి ఇప్పటికే క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ వీర్యదాత వల్ల చాలామంది పిల్లలు పుట్టినట్లు ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద విజ్ఞప్తులు, డాక్టర్లతో పేషెంట్లతో ఇంటర్వ్యూల ఆధారంగా తెలిసింది. అలా పుట్టిన పిల్లల సంఖ్య 197 వరకు ఉండొచ్చు. కానీ ఆ సంఖ్య అంతేనని అనుకోవడానికి లేదు. చాలా దేశాలకు చెందిన సమాచారం అందుబాటులో లేదు. ఈ పిల్లల్లో ఎంతోమంది ప్రమాదకర వేరియంట్ను వారసత్వంగా పొందారో కూడా తెలియదు. ఇప్పటికే అనేక మంది పిల్లలకు క్యాన్సర్ సోకింది. ఆ పిల్లలకు 2 రకాల క్యాన్సర్లు సోకాయి. వారిలో కొందరు చాలా చిన్న వయసులోనే మృత్యువాత పడ్డారు. 14 ఏళ్ల క్రితం దాత వీర్యం ద్వారా ఫ్రాన్స్కు చెందిన సింగిల్ మదర్ సెలీన్ పాపకు జన్మించారు. ఆ పాపకు మ్యూటేషన్ ఉంది. దాత వీర్యం ఆమె ఉపయోగించుకున్న బెల్జియంలోని ఫెర్టిలిటీ క్లినిక్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. పరీక్షల కోసం ఆమె కూతుర్ని తీసుకురావాలని క్లినిక్ కోరడంతో పరీక్షలు జరిగాయి.
ఈ పిల్లలందరూ తమ జీవితాల్లోని మిగిలిన కాలాన్ని క్యాన్సర్ ప్రమాదంలోనే జీవించాల్సి ఉంటుంది. క్యాన్సర్ ఎప్పుడు సోకుతుందో, ఎలాంటి క్యాన్సర్ వస్తుందో, ఎన్ని రకాల క్యాన్సర్ల బారిన పడతారో వారికి తెలియదు. క్యాన్సర్ బారిన పడ్డ తర్వాత జీవించేందుకు పోరాడాలి. అనేక రకాల క్యాన్సర్లు సోకితే అనేకసార్లు పోరాడాల్సి ఉంటుంది. అయితే దాత వీర్యాన్ని ఉపయోగించి ఫెర్టిలిటీ చికిత్స తీసుకోవడానికి బ్రిటిష్ మహిళలు డెన్మార్క్ వెళ్లారని చెబుతున్నారు. దాత వీర్యం ఇచ్చిన వేరే దేశాల్లో ఇతర బ్రిటిష్ మహిళలెవరిని చికిత్స తీసుకున్నారో లేదో తెలియదు. ఎవరికన్నా సందేహాలుంటే వారు తాము చికిత్స పొందిన క్లినిక్ను, ఫెర్టిలిటీ అథారిటీని కాంటాక్ట్ అవ్వాలని సూచించారు. దాత వీర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నిసార్లు ఉపయోగించారనే దానిపై ఎలాంటి చట్టమూ లేదు. ఆయా దేశాలు సొంత పరిమితులు విధించుకున్నాయి. బెల్జియంలో ఒక వ్యక్తి ఇచ్చిన వీర్యాన్ని 6 కుటుంబాలు మాత్రమే ఉపయోగించాలి. కానీ 38 మంది మహిళలు ఆ దాత వీర్యం ద్వారా 53 మంది పిల్లలకు జన్మనిచ్చారు.